రోజులుగా వర్షాలు ఒక పక్క కురుస్తూ ఉన్నాయి. దీనికి వాతావరణ శాఖ రెడ్ జోన్గా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా భద్రాచలం సంబంధించినటువంటి నియోజకవర్గానికి ప్రత్యేకంగా తాల్పేరు, ఒక పక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరుస అంతా కూడా తాల్పేరు నుంచి విడుదలై గోదావరికి వస్తుంది. ఈ నుంచి భద్రాచలం సంబంధించినటువంటి పట్టణవాసులు కానీ, లేకుండా చెర్ల దుమ్ముగూడకు సంబంధించినటువంటి పట్టణవాసులు కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినంత అవసరం ఉంది. బయటికి ఏమన్నా అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రాకూడదని చెప్పేసి మా సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతూ ఉంటే ఎక్కడ పోయి ఉంటుంది, ఎక్కడ వాటర్ పోతుందో అర్థం కాని పరిస్థితి. రెండవది, వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ కానీ, దాంతోపాటు తహసీల్దారులు కానీ, సంబంధిత అధికారులు దానికి అప్పటికప్పుడు అడావుడి వచ్చి కార్యక్రమాలు చేస్తారు తప్ప ఎండాకాలంలో ఉన్నటువంటి వరద వస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతుంది ప్రజలని చెప్పి ముందస్తు చర్యలు మాత్రం ఇప్పటివరకు ఏ రోజు కానీ ఏ సంవత్సరం కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలంతా కూడా మనమే అప్రమత్తంగా ఉండాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క అధికారులు మొత్తంగా పూర్తిగా భద్రాచలం సంబంధించినటువంటి గోదావరి వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ పూర్తిగా విప్లవం అవుతున్నారు. అప్పటికప్పుడు కలెక్టర్ కానీ, లేకుండా సంబంధిత మంత్రులు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేసినప్పుడు మాత్రమే, పునరావాస కేంద్రాల్లో ఎక్కడో స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్లో పెట్టినప్పుడు మాత్రమే చేస్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి మాత్రం ఎటువంటి చర్యలు చేసే పరిస్థితి లేదు.